మీరు చాలా సినిమాలు చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా, అలాగే దీంతో ఒక రకంగా లీడ్ యాక్టర్గా కూడా పరిచయం అవుతున్నారు. నాని గారు ప్రొడ్యూస్ చేసే సినిమాలో యాక్ట్ చేయడమే గొప్ప విషయం, ఒక రకంగా క్రాక్ చేయడం. అలాంటిది ఆయన చేత గొప్ప పర్ఫార్మర్ అని అనిపించుకున్నారు. ఒక పర్ఫార్మర్ చేత ఆ మాట రావడం చాలా కష్టం. అవును. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ నేను నాని అన్న జడ్జిమెంట్కి చాలా పెద్ద ఫ్యాన్ అండి. అలాంటి సూపర్ సక్సెస్ఫుల్ జడ్జిమెంట్స్లో నన్ను జడ్జ్ చేసి ఈ సినిమాతో నన్ను ఒక యాజ్ ఎ లీడ్ యాక్టర్గా నన్ను బయట పెడుతున్నందుకు నాని అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎప్పుడు రుణపడి ఉంటాను అన్న. థ్యాంక్స్ లాట్. అలాగే ఈ సినిమాకి సంబంధం లేని ఈవెంట్స్లో కూడా మిమ్మల్ని హీరోగా చూస్తాం, ఈ సినిమా తర్వాత మాట్లాడుకుంటాం అనే మాటలు వినిపించాయి. అవునా, ఎలా ఫీల్ అవుతున్నారు? చెప్పాను కదండి, ఫీలింగ్ చాలా గ్రేట్ఫుల్ అండి. నాని సార్, సార్ సార్ ఇక్కడ సార్, నాని గారు సార్, మీరు అంటే ప్రతి సినిమాకి చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ అన్న తర్వాత కమర్షియల్గా కూడా ఎంతో కొంత ఆలోచిస్తారు. బట్ అవార్డ్స్ విషయంలో ఇంకెంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అంటే ఈ సినిమాకి ఎలాంటి అవార్డ్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఆలోచన ఎప్పుడు లేదు. మన ముందు సినిమా గెలిచిన తర్వాత, మీ అందరికీ బాగా నచ్చిన తర్వాత అవి కూడా వస్తే ఇంకా సంతోషం. అందరూ గుర్తించారనమాట, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని గుర్తించారనమాట అని ఎక్స్ట్రా బోనస్. తప్పితే ఏ రోజు సినిమా చేసేది కానీ, సినిమా రిలీజ్ టైంలో కానీ, సినిమాని ఎంజాయ్ చేయటం కానీ, ఈ ప్రాసెస్లోకి అసలు ఆ మాట కూడా గుర్తురాదు సార్. భయ్యా, ఇందాక నుంచి ఫోక్సో చట్టం గురించి సినిమాలో ఉందంటున్నారు, దాన్ని సపోర్ట్ చేస్తున్నారా? దానిలోని లోపాలని డిస్కస్ చేస్తున్నారా? మైనర్స్ని సపోర్ట్ చేస్తున్నారా? మైనర్స్ లవ్ని లేదు, దానిలో మీరు ఏం గైడ్ చేస్తున్నారు యూత్కి? అది చెప్పడానికి 2.5 గంటలు సినిమా తీసామండి. నానిగారు ధన్యవాదాలు. నానిగారు ఇక్కడ సార్, ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరిని పిలుస్తున్నారు? మీరు ఆల్రెడీ ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నారు కదా, ఆయనేనా లేకపోతే ఇంకెవరన్నా అనుకుంటున్నారు? కోర్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్గా ఎవరు కావాలి మీకు? సూపర్ క్వశ్చన్. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తున్నారు, మీరు అందరూ ఒకే పేరు ఫిక్స్ అయ్యారండి, అప్పుడు వాళ్ళని పిలుద్దాం. ఓకే, డన్. థ్యాంక్ యూ. దీప్తి గారు, ప్రభాస్ గారు అంటారు. దీప్తి గారు